మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా నమ్మాల్సిన వ్యక్తి మీరు. ట్రస్ట్ యువర్ సెల్ఫ్. మీ మీద మీకు నమ్మకం ఉంటే ఈ రోజు కాకపోయినా రేపటికైనా మనం విజయం సాధిస్తాం. సెకండ్ థింగ్, స్కేల్ బియాండ్ బౌండరీస్. మీరు ఈరోజు ఒక చిన్న ఊరిలో మొదలై ఉండొచ్చు. మీ బ్రాండ్ ఈరోజు కేవలం మీ ఊరికే సొంతమై ఉండొచ్చు. రేపు మీ బ్రాండ్ని శాఖలుగా చేయండి. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ఊరిలో ఉన్న బ్రాండ్ని మేక్ ఇట్ అ డిస్ట్రిక్ట్ బ్రాండ్. ఆ డిస్ట్రిక్ట్ మొత్తం తెలిసేటట్టు చేయండి. ఆ తర్వాత మేక్ ఇట్ ఎ స్టేట్ బ్రాండ్. ఈ బ్రాండ్ పలానా రాష్ట్రం నుంచి వచ్చేది అనే విధంగా మీరు ఎదగండి. దెన్ మేక్ ఇట్ ఎ నేషనల్ బ్రాండ్. ఇండియాలో తయారైందంట ఈ బ్రాండ్ అనేంతగా ఎదగండి. ఈరోజు నా ముందే లక్ష్మీ అన్నపూర్ణ గారు ఉన్నారు. మనకి ఈరోజు సోషల్ మీడియా ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. వసంత గ్రాండ్ అనే ఒక స్టోర్ని పెట్టి షీ ఈస్ కంటిన్యూస్లీ వర్కింగ్ హార్డ్ ఆన్ హౌ టు పుట్ ద కంటెంట్ ఆన్ సోషల్ మీడియా అబౌట్ హర్ బిజినెస్. ఇట్ ఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ మోడల్. నాకు తెలిసి మీలో చాలా మంది కూడా ఆ మోడల్ యూజ్ చేయొచ్చు. సోషల్ మీడియా వచ్చాక మనం స్కేలింగ్ బియాండ్ బౌండరీస్ హ్యాస్ బికమ్ అ వెరీ స్మాల్ థింగ్ విచ్ ఇస్ జస్ట్ కన్ఫైన్డ్ టు ద మొబైల్ ఫోన్ విచ్ వీఆర్ యూజింగ్. అవకాశాలు మన చుట్టూనే ఉన్నాయి. ఎదగడం మన చేతిలో ఉంది. అండ్ థర్డ్ వన్, నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. బిఎన్ఐ కూడా మనకి నేర్పిస్తుంది అదే. ఒంటరిగా నడిస్తే త్వరగా వెళ్ళొచ్చు, కానీ కలిసి నడిస్తే దూరం వెళ్ళొచ్చు అన్న మాటను మీరు ఎప్పుడు నమ్మండి. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అమాంగ్ యువర్ సెల్ఫ్, మేక్ యువర్ బిజినెస్ బిగ్గర్ అండ్ దెన్ గ్రో టుగెదర్. అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ, రెసిలియన్స్ అండ్ కన్సిస్టెన్సీ. నేను బాగా జీవితంలో నమ్మే ఒక సూత్రం ఏదైనా ఉంది అంటే కన్సిస్టెన్సీ నెవర్ ఫెయిల్స్. హార్డ్ వర్క్ కూడా ఫెయిల్ అవ్వచ్చు, కానీ కన్సిస్టెన్సీ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఎందుకంటే మనం ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ ఉండలేదు, బట్ వీ కెన్ బి కన్సిస్టెంట్ ఆల్వేస్. అంటే మనం ఫెయిల్ అయినా, మనకి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, వ్యాపారం అన్నాక లాభ నష్టాలు సహజం, కానీ కన్సిస్టెంట్గా ఉంటే ఈరోజు మీకు నా జీవితం అయిపోయింది అనిపించవచ్చు, రేపు మళ్ళీ లేచి తిరిగి పరిగెట్టగలరు. అండ్ ద లాస్ట్ కీ టేక్ అవే ఫ్రమ్ మై సైడ్, ద సోల్ మంత్ర. ఇది మీకు చాలా తక్కువ మంది చెప్తారేమో, బట్ ఇది నా ఎక్స్పీరియన్స్ నుంచి. నేను బిజినెస్ ఉమెన్ని కాదు, ఐ మీన్ టు పాలిటిక్స్, బట్ దెన్ నా కీ టేక్ అవే, నా లైఫ్లో నేను బాగా నేర్చుకున్నది ఒకటి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. దిస్ వోంట్ బి టోల్డ్ టు యూ బై మెనీ పీపుల్, బట్ ఐ రియలీ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ఫాలో దిస్. బీయింగ్ విమెన్, బ్యాలెన్సింగ్ business, career and family is very tough. I know that. Believe that. మీ అందరూ కూడా బాగా మిస్ అయ్యే టైం ఖచ్చితంగా ఫ్యామిలీ టైం. బట్ నేను ఒకటే చెప్తాను, మీరు జీవితంలో ఎంత బిజీగా ఉన్నా గివ్ టైమ్ టు యువర్ ఫ్యామిలీ. బికాస్ మనం రేపు బిజినెస్లో అద్భుతమైన విజయాలు సాధించవచ్చు. రేపు మనం స్టేట్ వైడ్ టాప్ బిజినెస్ విమెన్గా ఎమర్జ్ అవ్వచ్చు, కానీ గడిచిపోయిన సమయాన్ని, అయిపోయిన సంవత్సరాల్ని మనం తిరిగి తీసుకురాలేదు. వీ కెనాట్ సీ అవర్ చిల్డ్రన్ స్మాల్ అగైన్. వీ కెనాట్ గో బ్యాక్ టు ద ఏజ్ 25-30 అండ్ స్పెండ్ ద టైమ్ విత్ ద ఫ్యామిలీ లైక్ వీఆర్ 30 అగైన్. కాబట్టి మీరు ఎదుగుతూనే బ్యాలెన్స్ యువర్ ఫ్యామిలీ. బ్యాలెన్స్ అనగానే అందరూ అనుకుంటారు, నేను 8 hours బిజినెస్కి పెట్టానంటే 8 hours ఫ్యామిలీకి ఇవ్వాలని. దట్స్ నాట్ బ్యాలెన్సింగ్. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం మీరు ఈక్వల్ టైం ఎప్పటికీ ఇవ్వలేరు. సో బిలీవ్, మీరు బ్యాలెన్సింగ్ అంటే ఈ నిమిషం మీరు ఈ 1 hour బిజినెస్ చూస్తున్నారా, మీకు ఫ్యామిలీ గుర్తు రావక్కర్లేదు. ప్రయారిటైజ్ బిజినెస్. బట్ వెన్ యు ఆర్ విత్ ఫ్యామిలీ, ఆ 1 hour కానివ్వండి, 2 hours కానివ్వండి, half an hour కానివ్వండి, ప్రయారిటైజ్ ఓన్లీ ఫ్యామిలీ. దాట్స్ బ్యాలెన్సింగ్. డూ దట్. ఇక్కడ నుంచి మీ బిజినెస్ టైంగానే ఉంచండి, ఫ్యామిలీ టైంగానే ఉంచండి. మీరు ఉన్న 1 hour ఏ బిజినెస్ కాల్స్ టచ్ చేయదు, అదంత ఇంపార్టెంట్ టైం. దాట్ ఈస్ బ్యాలెన్సింగ్. అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు బ్యాలెన్స్ ద ఫ్యామిలీ అండ్ ద బిజినెస్. అది మీరు ఇచ్చుకునే ఒక పెద్ద గిఫ్ట్ అవుతుంది. అండ్ ఫైనలీ టు కంక్లూడ్, ఆల్ ది సక్సెస్ఫుల్ విమెన్, విజయం అంటే కేవలం మీ బ్యాంక్లో బ్యాలెన్స్ కాదు,
మీరు సంపాదించే ప్రతి రూపాయిలో కొంత భాగం సమాజానికి ఇవ్వండి. మీతో పాటు మీరు మాత్రమే కాకుండా మరొక మహిళని కూడా విజయం సాధించడానికి మీరందరూ తోడ్పడండి. ఎందుకంటే ఇక్కడున్న 100 మంది వ్యక్తులు మీరు కేవలం వ్యక్తులు కాదు, యు ఆర్ ఆల్ ఇన్స్పిరేషన్స్. యు ఆర్ 100 ఇన్స్పిరేషన్స్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. యూ హ్యావ్ అచీవ్డ్ ఎ లాట్. కానీ మీతో పాటు ఈ సమాజాన్ని, ఈ భారతదేశ అభివృద్ధిని కూడా మీతో పాటు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిలో ఉంది. అది చిన్న పనైనా కానివ్వండి. బీట్ నాట్ లెటింగ్ ఎనీబడి త్రో అ స్మాల్ పేపర్ ఆన్ ద రోడ్, బీట్ సెలబ్రేటింగ్ యువర్ బర్త్డే ఇన్ అ ఆర్ఫనేజ్, బీట్ స్పెండింగ్ యువర్ కిడ్స్ టైమ్ అండ్ యువర్ టైమ్ అట్ ఎ ఓల్డ్ ఏజ్ హోమ్. ఏదైనా కానివ్వండి, లెట్ us all take the responsibility of carrying our nation on our shoulders. ఈ రోజున ప్రపంచానికి సంస్కృతి నేర్పిన దేశం మనది, ప్రపంచానికి విలువలు నేర్పించిన దేశం మనది, ప్రపంచానికి యోగా అందించిన దేశం మనది. తక్షశిల, నలంద లాంటి యూనివర్సిటీలతోటి ప్రపంచానికి విద్యనిచ్చిన దేశం మనది. అలాంటి దేశం అయ్యుండి ఈరోజు మన దేశం నుండి స్టూడెంట్స్ పక్క దేశాలకి చదువుకోవడానికి వెళ్తే మీకు వీసాలు ఇవ్వం, వెళ్ళిపోండి అంటారా? Let us all take that responsibility from today. Let us all work hard to make our nation so great that the entire world should stand in queue just to get the visa to India. That should be our goal. ఇప్పటికి మీరు చేస్తున్నది చాలా అద్భుతంగా ఉంది. And also, this is not your final destination. If other women can do it, you can do it. And thanks to all the men who are supporting your women. You are the true warriors behind our success. Thank you so much to all the men, and let us make our nation proud. Jai Hind. Bolo Bharat Mata ki